మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది. ఇది కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే 60 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. మన అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని. కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టి పోవడానికి కడుతూ ఉంటాము. కొత్త వాహనం ఏది కొన్నా దానికి నిమ్మకాయలను కడతాము. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము. నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది. నిమ్మకాయలను అమ్మవారి పూజలలో ఖచ్చితంగా వాడతాము. అలాంటి నిమ్మకాయలతో పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే 60 నిమిషాలలో కుబేరులుగా మారిపోతారు. మరియు పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై ఇది పడవేయండి. మీ కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి. పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయటం వల్ల మీ దరిద్రమంతా కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో కొంతమంది ఏ పని చేసినా కలిసి రావటం లేదని, ఎంత సంపాదించినా ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం ఉండటం లేదని, ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నామని అంటూ ఉంటారు. అలాంటి వారు ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయండి. ఇది పడేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. మీరు పదే పదే సమస్యలతో చిక్కుకుంటూ ఉన్నారు అంటే దానికి అర్థం మీపై కొందరు వ్యక్తుల చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి. ఈ కాలంలో ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నా, ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంటున్నా శత్రువులు తయారవుతూ ఉన్నారు. ఒక మనిషి మంచిగా కుటుంబంతో కలిసి ఉన్నా చూడలేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి చెడు సమాజం యొక్క చెడు ప్రభావం మీపై, మీ కుటుంబంపై పడకుండా ఉండాలి అంటే ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయాలి. ఈ పరిహారం చేస్తే మీ కష్టాలు దూరమవుతాయి. మీ దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే పౌర్ణమి తిథి ఒక గొప్ప తిథి. ఈరోజు మీరు మీ జీవితం కోసం, మీ ఆనందం కోసం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వేప చెట్టు మహిమను తెలిపే కథ విందాం. ఈ కథ చాలామందికి తెలియదు. వేప చెట్టు మహిమ విన్నా, ఎవరికైనా చెప్పినా వారికి మంచి జరుగుతుంది. ఇక కథలోకి వస్తే, పూర్వం మలయాళ దేశానికి చెందిన ఒక రాజు ఉండేవాడు. అతని పేరు జామ్రిన్. ఈ రాజు ఒకసారి తన రాజ్యంలో చింత చెట్టు నాటించాలని అనుకుంటాడు. ఈ విషయం గురించి తన మంత్రులతో చెప్తాడు. ఆ రాజ్యంలో నంబియార్ అని ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంలో నంబియార్కు మంచి పేరు ఉంది. ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత విజ్ఞానం కలిగిన వాడు. నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడు అని రాజ్యంలోని ప్రజలు విశ్వసిస్తూ ఉండేవారు. రాజు మంత్రితో రాజ్యమంతా చింత చెట్లు నాటిస్తున్నాడని ఈ నంబియార్కు తెలిసింది. వెంటనే నంబియార్ రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ రాజా, చింత చెట్టుకు బదులు వేప చెట్టు నాటిస్తే చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో వేప చెట్లు వల్ల మనకు మంచి జరుగుతుంది. మన రాజ్యంలో ఇంకా చుట్టుప్రక్కల చింత చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి రాజా, ఈసారి వేప చెట్లను నాటిస్తే బాగుంటుంది. అలా చేయటం వల్ల ప్రజలతో పాటు పక్షులు, జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనకు స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది. ఎలాంటి రోగాల బారిన పడము అని నంబియార్ రాజుతో చెప్తాడు. కానీ రాజు నంబియార్ మాటలను లెక్క చేయడు. రాజు నంబియార్తో చింత చెట్ల వల్లే చాలా లాభాలు ఉన్నాయి. చింతపండును అమ్మటం వల్ల చాలా మంచి లాభాలు వస్తున్నాయి. మన దగ్గర పండే చింతపండు చాలా రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా వాటితో తయారు చేసే పదార్థాలు కూడా మంచి రుచిని కలిగి ఉంటున్నాయి. వాటి వల్ల మంచి ధనలాభం కూడా కలుగుతుంది. చింత చెట్టు మహావృక్షం కాబట్టి ఆ చెట్టు చాలామందికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇంకా ఈ చెట్లు ఎవరి పోషణ లేకుండానే అవి బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి.
రాజు మాటలు విన్న నంబియార్ రాజు మాటలకు ఎదురు చెప్పకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నంబియార్ ఆ తర్వాత మంత్రి ఇంటికి చేరుకున్నాడు. మంత్రి నంబియార్ రావడం చూసి అతనికి అతిథి మర్యాదలు చేశాడు. నంబియార్ రాకకు కారణం ఏమిటో అడిగాడు మంత్రిని నంబియార్ అలా చూస్తూ ఉండిపోయాడు. మంత్రి కంగారు పడి, ఏమైంది వైద్యులు గారు, నాకు ఏదైనా ఆరోగ్య సమస్య రాబోతుందా? ప్రస్తుతం మీ దయ వల్ల నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను అని అంటాడు. మంత్రి మాటలు విన్న నంబియార్, మీ ఆరోగ్యం మరో 6 నెలల్లో మరింత క్షీణిస్తుంది, వెంటనే మీరు దానికి చికిత్స చేయించుకోవాలని చెప్తాడు. మంత్రి ఆ మాటలు విని కంగారు పడి, అయితే వెంటనే నాకు వైద్యం మొదలు పెట్టండి అని అడుగుతాడు. దానికి నంబియార్, ఈ రోగానికి మూలికలు నా వద్ద లేవు కాబట్టి మీరు ఢిల్లీ వెళ్ళండి, అక్కడ అరబీ హకీం అనే ఒక వైద్యుడు ఉంటాడు, అతనిని కలవండి, అతను మీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. అంత దూరం నేను ప్రయాణించి వెళ్ళినా అతను నన్ను చూస్తాడని నమ్మకం ఏముంది అని అడుగుతాడు. దానికి నంబియార్, అతను నాలాగే గొప్ప వైద్యుడు, ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ వైద్యం చేస్తాడు, మీరు రేపే ప్రయాణం అవ్వండి అని చెప్తాడు. మంత్రి నంబియార్ మీద నమ్మకంతో మరుసటి రోజు ఢిల్లీకి బయలుదేరుతాడు. దారిలో నంబియార్ కనబడి మంత్రితో ఇలా అంటాడు, మీరు వెళ్ళే దారిలో చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకోండి, చింత చెట్లు కాడలతో పళ్ళు తోముకోండి, చింత చెట్లు కట్టెలతో వంట చేసుకోండి అని చెప్తాడు. మంత్రి నంబియార్ చెప్పినట్లు చేశాడు. ఢిల్లీకి చేరక ముందు అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. మంత్రి నంబియార్ గురించి ఇలా అనుకున్నాడు, నంబియార్ చాలా గొప్ప వైద్యుడు, ఈరోజు నా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయన ఆనాడే గ్రహించి నాకు చెప్పాడు, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీ చేరాడు. ఆయన హకీం గారిని కలిశాడు. మంత్రి తాను ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడో చెప్పాడు. నంబియార్ తనకు ఇచ్చిన సూచనలను పాటిస్తూ వచ్చిన విషయాన్ని గురించి కూడా చెప్పాడు. అప్పుడు హకీం తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, చింత చెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగవు అని రుజువు చేయడానికి మంత్రిని ఇక్కడికి పంపించాడు నంబియార్. అయితే నేను ఇతనికి ఆరోగ్యం కోసం మంచి సలహా ఇస్తాను అని అనుకుంటాడు. హకీం మంత్రితో ఇలా అంటాడు, మీరు ఢిల్లీకి వచ్చేటప్పుడు చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకుని వచ్చారు కదా, సరే అయితే మీ ఆరోగ్య సమస్యకు మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు, మీరు మళ్ళీ మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి, కానీ ఈసారి మీరు వేప చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి, వేప చెట్టు పుల్లలతో పళ్ళు తోముకోండి, వేప చెట్టు కొమ్మలతో అనగా కలపతో ఆహారం తయారు చేసుకోండి, అలాగే వేప ఆకులతో స్నానం చేయండి, మీరు మీ రాజ్యం చేరేంత వరకు ఇలా చేయండి అని హకీం గారు మంత్రితో చెప్తారు. మంత్రి హకీం గారు చెప్పిన విధంగా చేశాడు. కేవలం కొద్ది రోజులలోనే తన ఆరోగ్యం మంచిగా అయింది. ఇప్పుడు తను ముందు కన్నా మరింత ఆరోగ్యంగా ఉన్నాడు. మంత్రి రాజ్యం చేరుకున్నాడు. రాజును కలిశాడు. రాజు మంత్రిని చూసి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. మంత్రి తన ఆరోగ్యం ఎలా బాగయిందో చెప్పాడు. దాంతో రాజుకు వేప చెట్టుకు ఉన్న విశిష్టత అర్థమైంది. వెంటనే నంబియార్ని పిలిచి, మన రాజ్యంలో మీరు చెప్పినట్లుగానే వేప చెట్లను నాటిద్దాము, ఈ కార్యం మొదట మీ చేతుల మీదుగానే జరిపించండి అని కోరాడు. ఆ రాజ్యంలో మొదటి వేప చెట్టు నంబియార్ నాటాడు. వేప చెట్టు నాటిన తర్వాత నంబియార్ రాజును మంత్రిని కలిసి క్షమాపణ చెప్పాడు. మంత్రి గారికి ఏ రోగం రాలేదు, నేను ఆయనతో అబద్ధం చెప్పాను. చింత చెట్టు పళ్ళ వల్ల చాలా లాభం కలిగినా దాని పుల్లల వల్ల కొమ్మల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ వేప చెట్టు ప్రతి భాగం ఔషధమే, వాటి పండ్లు, వేళ్ళు, కొమ్మలు, పుల్లలు, ఆకులు అన్నీ చాలా మేలు చేస్తాయి. రాజా, వేప చెట్ల వల్ల ధనలాభం కలగకపోయినా ఆరోగ్య లాభం కలుగుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్తాడు. రాజా, వేప చెట్టు చాలా విశిష్టతను కలిగి ఉంది, అందుకే మీకు దాని గొప్పతనం తెలియాలని ఇలా చేశాను అని చెప్తారు. రాజు నంబియార్ మాటలకు సంతోషించి అతనిని సత్కరించాడు. చూశారు కదా వేప చెట్టు వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో. వేప చెట్టు నుండి వచ్చే గాలి వల్ల కూడా మీ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వేప చెట్టు కేవలం వైద్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది. మీ జీవితంలో కష్టాలను దూరం చేస్తుంది. పౌర్ణమి రోజు వేప చెట్టుకు శక్తులు వస్తాయి.
పౌర్ణమి రోజు ఉదయం 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవాలి. పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళండి. ప్రమిద, పువ్వులు కూడా తీసుకొని వెళ్ళాలి. కొన్ని నీళ్లు మరియు పంచదారను కూడా తీసుకొని వెళ్ళండి. వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి. ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు, కుంకుమ కూడా వేయండి. ఇప్పుడు ప్రమిదను ఆ ముగ్గుపై పెట్టి విడివిడిగా 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర దీపం వెలిగించటం వల్ల గ్రహదోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించాక పువ్వును సమర్పించండి. ఆ తరువాత పంచదారను మీ చేతితో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టుపై చల్లండి. ఇలా పంచదారను వేప చెట్టుపై చల్లటం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పంచదారతో పరిహారం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఎందుకంటే పంచదార కూడా ఎంతో తీయగా, మధురంగా ఉంటుంది. ఆ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం కూడా మధురంగా అవుతుంది. ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. పౌర్ణమి రోజు వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల ఆగిపోయిన మీ పనులు త్వరగా పూర్తవుతాయి. పౌర్ణమి రోజు వేప చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ జీవితం మారుతుంది. 1 నిమిషంలో మీ కష్టాలు దూరమవుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై పంచదారను చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి. కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి. అది కూడా బాగా చీకటి పడిన తర్వాత చేయాలి. పౌర్ణమి రోజు ఉదయం మీరు పూజ చేస్తారు కదా, అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఆ తరువాత ఆ నిమ్మకాయను మీ ఇష్టదైవం ముందు కానీ, లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని నిష్టగా పూజించండి. ఇక పౌర్ణమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి. ఆ తరువాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి. ఈ పరిహారానికి రాగి ప్లేటు కావాలి. ఒక రాగి ప్లేటు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. ఆ ప్లేట్ను మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆ ప్లేట్లో గల్లులుప్పు కూడా వేయండి. ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. దేవుని ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ 2 ముక్కలకు కుంకుమను రాయండి. కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కలను ఉప్పుపై పెట్టండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై 2 కర్పూరం బిళ్ళలను కూడా పెట్టండి. ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కో కర్పూరం బిళ్ళ పెట్టాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయటం వల్ల మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా పోతాయి. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఉప్పు మరియు నిమ్మకాయ 2 నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమివేస్తాయి. ఈ రెండింటికి చాలా శక్తి ఉంది. ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇలా పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఇలా చేయాలి. 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో ప్లేట్ను తిప్పాలి. కొంచెం సేపు అయిన తర్వాత హారతి కొండెక్కుతుంది కదా, ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడవేయండి. లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి. మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, అందులో కాకుండా బయట రోడ్డు పక్కలు ఉండే చెట్లల్లో పడవేయండి. అక్కడ నిమ్మకాయలను, ఉప్పును పడేసి ఇంటికి వచ్చేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కుబేరులుగా మారిపోండి.